తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇవాళ ఈ మీడియా సమావేశంలో పాల్గొంటూ మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ మీడియా సమావేశంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అనుకోని విధంగా భగవంతుణ్ణి అలాగే హిందూ ధర్మాన్ని ఆచారాలను రాజకీయ వైకుంఠపాళిలోకి లాగేటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉండడం బాధాకరం. ఇది ఈ విషయాలపైన మాట్లాడాల్సి రావడం కూడా కొంత బాధను కలిగిస్తూ ఉంది. గడిచిన సంవత్సరం రోజులుగా కూటమి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అనేక విధాల రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి దుర్మార్గపు పరిపాలన నుంచి రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని, ప్రజలని కాపాడడంతో భగవత్ ఆలయాలను కూడా ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఆయన నిర్ణయం. మొట్టమొదటగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని పరిపాలనకు వచ్చే రోజే ఆయన సనాతన ధర్మాలని, ఆచారాలని కాపాడుతాము, హిందూ ధర్మాలతో పాటు అన్ని మతస్థులను కూడా గౌరవిస్తాం మేము అని చెప్పేటువంటి కార్యక్రమం చేశాం. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉంది. ప్రతిపక్ష హోదాకి అర్హత రానటువంటి నాయకుడు ఇవాళ నేను ప్రతిపక్ష నాయకుడిని అంటాడు. హిందూ మతం మీద నీకు గౌరవం లేకపోవచ్చు, కానీ హిందువులను అందరినీ అవమానపరిచే విధంగా, హిందువులు నిరంతరం ఆరాధించేటువంటి ఆలయాల మీద నీ రాజకీయ క్రీడని నడపాలని చూసేటువంటి నీ విధానం ఇవాళ బాధాకరంగా ఉంది. ఒక విషయం మాత్రం ఇక్కడ చెప్పాలి. ఇప్పటికి అనేక దఫాలుగా మీరు చేసినటువంటి నింద ఆరోపణల్లో కేవలం దేవాలయాల మీద, దేవాదాయ శాఖ పైన, దేవాలయ పాలక మండళ్ల మీద నిరంతరం మీరు విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. మరొక ఆలోచన చేయడం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అన్ని విధాల ఆధ్యాత్మికమైనటువంటి ఈ ఆలయాల పట్ల, ముఖ్యంగా హిందువులు నిరంతరం కొలిచేటువంటి దేవుళ్ళ పట్ల, దేవాలయాల పట్ల, ఆ యొక్క ఆగమ శాస్త్రాల పట్ల ఇవాళ ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇది ప్రతి ఒక్కరూ గమనించారు. రాష్ట్ర ప్రజలందరూ చాలా గొప్పగా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఇంత ఆధ్యాత్మికతని పెంపొందించేటువంటి, హిందుత్వాన్ని ప్రచారం చేసేటువంటి, సనాతన ధర్మాలు, ఆచారాలకు కట్టుబడినటువంటి విధానాలు గత ప్రభుత్వంలో లేవు. ఈ ప్రభుత్వంలో ఇప్పటికే ప్రారంభించి తొలి
9 మాసాల్లోనే అనేక విధాలుగా ఆలయాలను ప్రక్షాళన చేసినటువంటి ప్రభుత్వం ఇది. నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి. అందుకనేనేమో ప్రతిపక్షం దేవాదాయ శాఖ పట్ల, ఈ యొక్క ఆచార వ్యవహారాల పట్ల, నిత్యం జరిగేటువంటి ధూపదీప నైవేద్యాల పట్ల, మరి ఆధ్యాత్మికత ఉట్టిపడేటువంటి కైంకర్యాల పట్ల ఒక ద్వేషభావాన్ని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు పైనుంచి కింద వరకు, ఆ పార్టీ అధ్యక్షుడి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు ఇవాళ దుర్మార్గమైనటువంటి పద్ధతిలో ఈ వ్యవస్థని నిరంతరం విమర్శల పాలు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మొదలుపెట్టిందో అన్ని పద్ధతుల్ని చేస్తామని చెప్పినవన్నీ కూడా చేసినటువంటి ప్రభుత్వం ఇది. అందుకే ఈ సందర్భంలో ఒక్క వాక్యం మాత్రం చెప్పాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని, ఆయన అనుచర గణాన్ని దేవుడు క్షమించడు. కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నువ్వు వైకుంఠం పైనే విషం జిమ్మేటువంటి పరిస్థితులు, జరగనివి జరిగినట్లుగా నీ మీడియాలో, నీ బులుగు మీడియాలో వివిధ రకాలుగా ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనేటువంటి ఒక తప్పుడు ఆలోచనని, మార్గాన్ని ఎంచుకున్నారు మీరు. ఇది కొనసాగదు అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈరోజు అనేక దఫాలు గతంలో కూడా చెప్పాము, ఎక్కడికక్కడ చెప్తూనే వస్తున్నాం. కానీ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఇవి ఎన్ని చెప్పినా వాళ్ళ తలకి ఎక్కడం లేదు. తప్పక ఇవాళ మళ్ళీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచే మీకు జవాబు చెప్పాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నం ఇవాళ మొదలుపెట్టాను. దాదాపుగా 4.5 దశాబ్దాల రాజకీయ జీవితం ఉన్నది. అనేక మంది ముఖ్యమంత్రులతో పనిచేసినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. కానీ దుర్మార్గం ఈరోజు ఇటువంటి ప్రతిపక్షంకి సాక్షాత్తు వైకుంఠవాసి మీద జరిగే దుష్ప్రచారం మీద జవాబు చెప్పుకోవాల్సి రావడం అనేదే నాకు బాధగా ఉంది. ఎప్పుడు చూడలేదు ఎలాంటి ప్రతిపక్షాన్ని. మేము అధికార పక్షంలో ఉన్నాం, ప్రతిపక్షాల్లో ఉన్నాం, కానీ నిరంతరం 5.5 కోట్ల ఆంధ్రులను పూజించేటువంటి దైవం మీద ఇవాళ ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. కానీ ఇటువంటి ప్రతిపక్షం ఉండడం బాధాకరం. రాజకీయ ప్రయోజనాల కోసం, నీ స్వార్థ రాజకీయం కోసం, కేవలం నీ రాజకీయ పార్టీ మనుగడను కాపాడుకోవడం కోసం ఇవాళ దేవుడిని సైతం నువ్వు వదిలిపెట్టకుండా ఒక సైకోలాగా ఇవాళ ఆనందం పొందడానికి దేవుణ్ణి కూడా దూషించే పరిస్థితి వచ్చింది మీకు. ఇవాళ రాజకీయంగా నువ్వు మాట్లాడు, ఎన్ని రకాలుగా అయినా మాట్లాడతాం, చెప్తాం. ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నేను శాసనసభకు రానని చెప్పి ముఖం చాటేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తివి నువ్వు. పాపం నువ్వే కాదు, నీతోటి గెలిచిన 11 మందే
వాళ్ళకు కూడా శాసనసభ మొహం చూసేటువంటి అవకాశమే ఇవ్వలేదు నువ్వు. 11 మంది శాసనసభ్యులు, అందులో సగానికి సగం పైగా ఇవాళ సెంట్రల్ జైళ్లలో మగ్గిపోతున్నారు వాళ్ళు. నీ గత పాపాలకి ఇవాళ వాళ్లే నిదర్శనం. ఆ జైలు గోడల మధ్య నలిగిపోతున్నటువంటి వాళ్ళని చూస్తే నీ పాపాల ఫలితం ఇవాళ అనుభవించే పరిస్థితి. అదేవిధంగా ఇవాళ దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విడిపోయిన ఆంధ్రప్రదేశ్, ప్రతిపక్షం లేనటువంటి శాసనసభను నేను ఎక్కడ చూడలే. ఇవాళ ఈ శాసనసభనే చూస్తున్నా. 10 మంది ఉన్నా కూడా ఒక్కరున్నా వచ్చిన పార్టీలు చాలా ఉన్నాయి. ఒక్కరున్నా సరే శాసనసభకి వచ్చే పార్టీలు గతంలో చూశాను నేను. కానీ ఈరోజు 10 మంది ఉన్నారు కాబట్టి నేను రాననేటువంటి పరిస్థితి. ఇది నీ రాజకీయ పరిణితి. ఎక్కడ చూసినా అరాచకం, దురదృష్టకరం. ఈ అరాచకాన్ని, దుర్వినియోగాన్ని, దోపిడీని ఇవాళ ప్రభుత్వాల్లో ఎదుర్కొనే పరిస్థితి లేక నువ్వు శాసనసభని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నావు. ఏమున్నాయి నీ దగ్గర? తీస్తే మద్యం కుంభకోణం, భూదోపిడి. రాష్ట్రం నుంచి ప్రజలు నిన్ను ఇంటికి పంపించారు. నీ ముఖార విందాన్ని శాసనసభలో చూడలేమని చెప్పి పక్కకు పంపించారు. రాష్ట్ర ప్రజలే పంపించారంటే నీ సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా నీకు స్థానం లేదని చెప్పకనే చెప్పారు. పులివెందుల ప్రజలు తప్పు చేశారంటావే కానీ నేను ఏదో పొరపాటు చేస్తే నన్ను ప్రజాస్వామ్యంలో పక్కన పెట్టారు నా ప్రజలని నువ్వు ఒప్పుకోవటంలే. ఈ రోజుకి నువ్వు ఒప్పుకోవట్లే. ప్రజలు తప్పు చేశారు, వ్యవస్థలు తప్పు చేశాయని అంటున్నావు. ఇది ఎక్కడి విధానం అని అడుగుతున్నావు. ఎక్కడ చూసినా అరాచకాలు, దోపిడీ, అవినీతి, ఇవన్నిటినీ ప్రజల మనసుల్లో నుంచి తుడిచివేయడానికి కొత్తగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టావు. నీది ఇప్పుడే కాదు, ఎప్పుడూ డైవర్షన్ పాలిటిక్స్ అనేది. నీ మీదకి నేరుగా ఏదైనా ఒక ఆరోపణ వచ్చినా ఎదుర్కొనేటువంటి ఆత్మస్థైర్యం నీకు లేదు. డైవర్షన్ పాలిటిక్స్తో ఇవాళ అందరి మనసుల్లోంచి ఒక్కసారిగా నిన్ను మర్చిపోవాలంటే ఏం చేయాలి అంటే దైవాన్ని దూషిస్తే, దైవ కార్యక్రమాల మీద బురద జల్లితే అందరూ ఆ వైపు చూస్తారు, నా వైపు చూడకుండా అనేటువంటి తప్పుడు ఆలోచన ఇది. అందుకనే ఇవాళ ఈ యొక్క దైవ దూషణ పట్ల నువ్వు ఆకర్షితుడు అయ్యావు. దాని పక్కనే, దానివైపే నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ మేము ఏం తప్పు చేశాం? మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజే నిర్ణయం తీసుకున్నాం, మేము చెప్పిన కార్యక్రమాలు చేయాలని. 95% మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని విషయాలని పూర్తి చేశాం. మేము చెప్పినటువంటి ఆలయాల ప్రక్షాళనలో భాగంగా హిందూ ధర్మ పరిరక్షణ బోర్డుని వేస్తామన్నాం. ఇటీవలనే దాసరి శ్రీనివాసులు గారు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి, వారిని అధ్యక్షతగా పెట్టి ఆ బోర్డుని నామినేట్ చేసి ఇటీవలే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జీవోలు కూడా విడుదలైనవి. అలాగే 50,000 ఆదాయం పైన ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి అర్చకులకి గతంలో 10,000 రూపాయలే వాళ్ళకి పారితోషికం ఉంటే
దాన్ని 15,000 రూపాయలు పారితోషికంగా ఆనాడు మేము ఎన్నికల్లో ప్రకటించాం. వచ్చిన తర్వాత 15,000 రూపాయల పారితోషికాన్ని ఆ యొక్క అర్చకులకి ఇస్తూ జీవోను విడుదల చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళకందరికీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి 15,000 రూపాయలని పంపించడం జరుగుతుంది. 50,000కు తక్కువ ఉన్నటువంటి ఆలయాల్లో నిరంతరం పూజా కైంకర్యాలు జరగాలి అని అంటే జీతభత్యాలు సరిపోక ఆయా ప్రాంతాల్లో అర్చకులు పూజలు చేయడం లేదని తెలిసి ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం, ఈ పథకాన్ని ప్రారంభించాం. ఇది ఎవరో చేసింది కాదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ధూపదీప నైవేద్యాల కింద 2,500 రూపాయలు పారితోషికం మొదలుపెట్టాం. తర్వాత మళ్ళీ ఆయన హయాంలోనే రెండవ దఫా ముఖ్యమంత్రి అయ్యాక 2,500ని 5,000కు పెంచి ఇవ్వడం జరిగింది. 5,000 ఇవాళ సరిపోవడం లేదని అంటే 10,000కు పెంచి ప్రతి ధూపదీప నైవేద్యం గతంలో ఇచ్చినవి కానీ ఇప్పుడు అదనంగా ఇచ్చేటువంటి వాటికి కానీ 10,000 రూపాయలకు పెంచి ఇవాళ నిధులు విడుదల చేస్తున్నాం. జీవోను విడుదల చేసి ఆలయాల్లో పవిత్రతను కాపాడడానికి ఆ అర్చక బ్రాహ్మణీకం మరి అదేవిధంగా వేదం చదివినటువంటి వాళ్ళకి, వారు బ్రాహ్మలు కావచ్చు మరెవరైనా కావచ్చు, అర్చక వృత్తిలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని చేసేటువంటి ఒక ప్రయత్నం ఈ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకుంది. అలాగే ఆలయాల్లో ఆగమ శాస్త్రం, ఆగమ పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సూచనల మేరకే పూజాది కైంకర్యాలు ఆ ఆలయంలో జరగాలి తప్ప దేవాదాయ శాఖ అధికారులు, పాలక వర్గాల ప్రతినిధులు చెప్పిన విధంగా పూజాది కార్యక్రమాలు ఉండకూడదు. దానికి ఒక విధానం ఉంది, వేదం ఉంది, ఆగమ శాస్త్రం ఉంది. ఆ శాస్త్రం ప్రకారం ఆగమ పండితులు ఇచ్చినటువంటి పద్ధతిలో మీరు పూజలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాం. మేము ఇచ్చిన ఆదేశాలు ఇవాళ అమలు అవుతూ ఉన్నాయి ఆలయాలు. ఆ విధంగా జీవో విడుదల చేసి మరి అందరి అధికారులకి ఇవాళ ఆ జీవోను అమలు చేస్తూ మేము వెళ్ళినటువంటి ప్రతి ఆలయంలో పరిశీలిస్తున్నాం. ఏ విధంగా జరుగుతుందో కూడా పరీక్షించడం జరుగుతూ ఉంది. ఆ విధంగా చేస్తూ పౌరోహిత్యం, వంట బ్రాహ్మణులను కులవృత్తిగా గుర్తిస్తామని చెప్పాం. దానికి కూడా ఇవాళ నిర్ణయం తీసుకుని దేవాలయాల్లో పూర్తి పరిరక్షణ ఉండాలి, రక్షణ ఉండాలి అని చెప్పి వాటి మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు మరొక కార్యక్రమం, వేద పండితులు వేదం అభ్యాసం చేసి వేదంలో వాళ్ళు ఉత్తీర్ణులు అయ్యాక మాకు ఏ రకమైనటువంటి ఆదాయ వనరులు లేవు, మేము ఎక్కడా కూడా మేము ఈ యొక్క వేద పండితులుగా మేము రోజువారీ కార్యక్రమాల్లో మేము ఉద్యోగాలు కానీ మా యొక్క ఆర్థిక స్తోమతను పెంచుకునే కార్యక్రమాల్లో లేవంటే వేద పండితులకి ఎప్పుడూ లేనటువంటి విధంగా 3 సంవత్సరాలు వారు పాస్ అయిన తరువాత 3 సంవత్సరాల కాలం నెలకు 3,000 రూపాయల లెక్కన సంభావన ఇవ్వడానికి జీవో విడుదల చేస్తే మాకు 600 అప్లికేషన్లు వచ్చాయి. 599 అప్లికేషన్లని మేము వాళ్ళు అర్హులుగా గుర్తించి 599 మందికి నెలకు 3,000 రూపాయల లెక్కన 3 సంవత్సరాల పాటు సంభావన కింద వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి ఇవాళ విడుదల చేస్తూ ఉన్నాం. ఈ విధమైనటువంటి ప్రక్షాళన కార్యక్రమాల్లో అనేక విధాలుగా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇవాళ ఆలయాల్లో పాలక వర్గాలను వేసేటప్పుడు అనేక రకాల ప్రజాస్వామ్య విధానంలో, రాజ్యాంగ విధానంలో రిజర్వేషన్లు పాటించాల్సిన అవసరం ఉంది.
ఈ రిజర్వేషన్ల ప్రక్రియలోకి అతి తక్కువ మంది ఉన్నటువంటి బ్రాహ్మణులు కానీ, నాయీ బ్రాహ్మణులు కానీ ఆయా గ్రామాల్లో తక్కువ కుటుంబాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని పాలక వర్గాల్లోకి తీసుకోవడం అవకాశం తక్కువగా ఉందని గుర్తించినటువంటి కూటమి నాయకత్వం ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టాం. కూటమి నాయకత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణులను, నాయీ బ్రాహ్మణులను ఇద్దరికీ ప్రతి పాలక వర్గంలో కూడా మేము సభ్యులుగా ఉండే విధంగా మేము ఏర్పాటు చేస్తామన్నాం. జీవో విడుదల చేశాం. గతంలో 7 మంది ఉంటే దాన్ని 9 చేశాం. 9 ఉన్నటువంటి ఆలయాలను 11 చేశాం. 11 ఉన్న ఆలయాలని 13 చేశాం. 13 ఉన్న ఆలయాలని 15 చేశాం. ఈ విధంగా ఇద్దరిని వాళ్ళకి కలుపుతూ మిగిలిన వాళ్ళతో పాటు ఈ ఇద్దరిని కంపల్సరీగా తప్పనిసరిగా వాళ్ళని ఎంపిక చేసుకోవాలి ప్రతి పాలక వర్గంలోని జీవో ఇచ్చి చట్టాన్నే సవరించాం. వట్టి జీవో ఇవ్వడం కాదు, ఒక మెమో ఇచ్చి సరిపెట్టడం కాదు. శాసనసభలో, శాసన మండలిలో దేవాదాయ శాఖ ప్రక్షాళనలో భాగంగా చట్టాన్ని మార్పు చేసి చట్టంలోనే దీన్ని రూపాంతరం చేసి మేము ఆదేశాలు ఇచ్చి ఆ చట్టాన్ని ఇవాళ అమలు చేస్తూ ఉన్నాం. ప్రతి ఆలయంలో ఇవాళ ఈ యొక్క రాజపత్రాన్ని మేము తీసుకొచ్చి శాసనసభలో చట్టం చేసినటువంటి ఈ పత్రం ద్వారా దీనిలో ప్రతి ఆలయం పాలక మండలిలో ఒక బ్రాహ్మలు, ఒక నాయీ బ్రాహ్మలు ఉండే విధంగా తీసుకురావడం జరిగింది. ఇది ప్రభుత్వం యొక్క విధానం. చెప్పిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చేటువంటి ఆలోచన. అదేవిధంగా ఇవాళ నాయీ బ్రాహ్మలు వాళ్ళకి పెద్దగా పారితోషికం రాదు. అన్ని ఆలయాల్లో వాళ్ళకి నాయీ బ్రాహ్మలకి ఆదాయం ఉండదు. కొన్ని మధ్య తరహా పెద్ద ఆలయాల్లో మాత్రం వాళ్ళు తలనీలాలు ఇచ్చేవాళ్ళు, మొక్కుబడులకు వచ్చేటువంటి వాళ్ళు కట్టేటువంటి టికెట్ వాళ్ళకే ఇచ్చిన కొంతమందికి 20,000 రూపాయలు కూడా రావడం లేదు ఆదాయం. మరి అటువంటి వాళ్ళని కూడా గుర్తు చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మేరకు తక్కువ వచ్చినా సరే ప్రతి నాయీ బ్రాహ్మణులు ఆలయాల్లో తలనీలాలు ఇచ్చేటువంటి క్షౌర వృత్తి చేసేటువంటి వాళ్ళకి 25,000 రూపాయలు కనీస పారితోషికం ఉండాలని చెప్పి ఆ యొక్క ఆదేశం ఇచ్చాం. దీనికి నిధులు సమకూరుస్తున్నాం. ఆదాయ వనరులుండి ఇచ్చే ఆలయాల్లో ఇచ్చినా కొన్ని ఆదాయ వనరులు లేని ఆలయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి వాళ్ళకి ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చేటువంటి ఆదాయాన్ని 25,000కు పెంచడానికి ఇవాళ మా ప్రయత్నం చేసి నిధులు విడుదల చేస్తా ఉన్నాం. కాబట్టి ఇన్ని విధాలుగా చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని నెరవేరుస్తూ ఇవాళ దేవాదాయ శాఖలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఆయన మంజూరు చేసినటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయనటువంటి ప్రభుత్వం గతిన 5 సంవత్సరాలు నిలిచిపోయింది. ఈరోజు 500 ఖాళీలు ఉన్నాయి అనేక విభాగాల్లో మా శాఖలో. వీటన్నిటినీ భర్తీ చేయండి, భర్తీ చేసి దేవాదాయ శాఖని పటిష్టవంతమైనటువంటి శాఖగా దీన్ని రూపుదిద్దండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు దాదాపుగా 500 మంది ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి ఇవాళ మా శాఖ సంకల్పించింది. దీనికి తగ్గట్టుగా ఇవాళ నివేదికలను తయారు చేస్తున్నాం. ఇప్పటికే మాకు రాష్ట్ర ఫైనాన్స్ వాళ్ళు కానీ జిఏడి కానీ క్లియరెన్స్ ఇచ్చింది. త్వరలోనే వీటి నియామకాలకి ఆలోచన చేస్తాము, తప్పకుండా చేయడం జరుగుతుంది. ఇవాళ మేము అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చాక ఆలయాలని పునర్నిర్మాణం చేసే కార్యక్రమం, అలాగే ధూపదీప నైవేద్యాలను ఎక్కువ చేసే కార్యక్రమం చేశాం. మేము చేస్తే దానిలో ధూపదీప నైవేద్యాలను చూస్తే 2015వ సంవత్సరం నుంచి
అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2,500 రూపాయలతో మొదలు పెడితే ధూపదీప నైవేద్యం 5,000కి మళ్ళీ రెండోసారి ఆయనే పెంచాడు. ఇప్పుడు ఈ 5,000 రూపాయలని 10,000కు పెంచి 2004 జూన్ మాసం తర్వాత వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో నిర్ణయం తీసుకొని దాదాపు 66,27,00,000 రూపాయలు సంవత్సరానికి మాకు అదనపు భారం పడుతున్నా ఈ ప్రభుత్వం పేద బ్రాహ్మణులకి పేద అర్చకులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా ఇందులో 5,211 మంది ఇవాళ ధూపదీప నైవేద్యం తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా కూడా అనేక ఆలయాల నుంచి మాకు అప్లికేషన్లు వస్తున్నాయి, పరిశీలనలు ఉన్నాయి. సెప్టెంబర్ మాసంలో ఈ పరిశీలన పూర్తి చేసి మరింత మందికి ధూపదీప నైవేద్యాన్ని తీసుకురావాలనేది మా యొక్క ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం, చాలా ఆలయాలు ఇవాళ పాడుబడిపోయాయి. గతంలో ఎవరో గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మోతుబరి రైతులు, భూస్వాములు, జమీందారులు, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ధనికులు, రాజులు, ఇలాంటి వాళ్ళు ఎందరో ఆలయాలను నిర్మాణం చేశారు. దానికి వాళ్ళ ఆస్తులు కూడా ఇచ్చారు. కానీ ఇవాళ పాలన లేక, నిధులు సరిపోక ఆలయాలు పాడుబడిపోతున్నాయని చెప్పి గుర్తించింది ఇవాల్టి కూటమి ప్రభుత్వం. అందుకనే కామన్ గుడ్ ఫండ్ ఫండ్స్ నుంచి CGF అనేటువంటి ఒక హెడ్ కింద నిధులు మంజూరు చేయాలని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ ఆలయ నిర్మాణానికి ఎంతైతే ఎస్టిమేట్ వేస్తారో దేవాదాయ శాఖ అధికారులు, ఆ ఎస్టిమేట్కి అందులో రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు కానీ వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించి 20% నిధులు ఆ ప్రాంతం నుంచి ప్రజలు కానీ ఎవరైనా దాతలు ముందుకు వస్తే మిగిలిన 80% దేవాదాయ శాఖ నుంచి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం చేయడానికి ఆదేశాలు ఇచ్చాం. అలాగే కోస్తాంధ్రలో 30% నిధులు ఎవరైతే దాతలు ముందుకు వస్తారో, ప్రజలు ముందుకు వస్తారో అటువంటి ఆలయాలకి 70% నిధులు దేవాదాయ శాఖ నుంచి ఇచ్చి వాటిని పునర్నిర్మాణం చేసే కార్యక్రమంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పి నీకు మేము మనవి చేస్తూ ఉన్నాను. ఈ 24 నుంచి 2 విడతల్లో 206 ఆలయాలకి ఇప్పటికే మేము కొత్తగా పనులు మొదలు పెట్టండి అని ఆదేశాలు ఇచ్చాం. మొత్తం మీద ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఏదో ఒకరోజు జరిగేది, ఒకరోజు పూర్తయ్యేది కాదు. 2004లో మా ప్రభుత్వం వచ్చాక అనేక విజ్ఞప్తులు వచ్చాయి మాకు. గౌరవ ముఖ్యమంత్రి గారు పోయినటువంటి ప్రాంతాల్లో అనేక మా మంత్రులు పరిశీలనలో ఉన్నప్పుడు ఆ ఆలయాల యొక్క పరిస్థితులను గమనించి పునర్నిర్మాణం కావాలని ప్రజలు కోరితే ఆ ప్రణాళికలను తయారు చేస్తూ ఇవాళ 206 ఆలయాలకి మేము మంజూరులు ఇస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా ఈ మాసంలో కూడా కొన్ని ఇచ్చాం. ఇప్పుడు దేవాదాయ శాఖలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ 2 టర్ముల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అప్పుడు 2 దఫాలుగా ఆయన మంజూరు చేసినవి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పక్కన పెట్టింది. ఒక్క పని పూర్తి చేయలేదు, మొదలు కాలేదు. ఇవాళ వాటన్నిటినీ కూడా పూర్తి చేసే బాధ్యత ఇవాళ మా ప్రభుత్వం మీదే ఉంది. వాటితోటి ఇవాళ మంజూరు ఇచ్చినటువంటి ఈ 206 పనులను కూడా తీసుకొని మొత్తం 377 పనులు ఈరోజు మొదలుపెట్టి పనులు జరుగుతూ ఉన్నాయి. ఒక 128 ఇటీవలే మంజూరు చేసిన ఆలయాలు మొదలు పెట్టడానికి వాళ్ళు అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకొని టెండర్లు పిలుస్తూ ఉన్నారు. వీటికి అన్నిటికీ దాదాపుగా 778 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే ఇప్పటికే పనులు పూర్తయ్యే వాటికి ఇవ్వాల్సిన బిల్లుల కింద 2,80,00,000 రూపాయలు విడుదల చేశాం. ఈ 778 కోట్ల రూపాయలతో
ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమం చేస్తాం. తప్పకుండా వీటన్నిటిని పూర్తి చేయడానికి దేవాదాయ శాఖ అనేక విధాలుగా పనిచేస్తుంది. ఈ విధంగా ఒకవైపు ఆగమ విధానాలకు లోబడి సనాతన ధర్మాలని కాపాడుకోవాలి, హిందుత్వాన్ని మనం మరింత బలోపేతం చేయాలి అని ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇవాళ ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కొలిచేటువంటి ఆ దేవదేవుని మీద, ఆ పాలక వర్గాల మీద, ఆ పాలక వర్గాల కమిటీ అధ్యక్షుల మీద నిరంతర ఆరోపణలు. ఒకవైపేమో పశు సంపదను కోల్పోయామంటారు, మరొక వైపేమో సరిగా దర్శనాలు లేవంటారు, ప్రసాదాలు లేవంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన పరంపర? మేము వచ్చిన తర్వాత జరిగినాయి కావు ఇవన్నీ. అయ్యా, గత పాలక వర్గానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పెద్ద మనిషి కరుణాకర్ రెడ్డి, నువ్వు నాస్తికుడు అని ఆనాడే చెప్పారు అందరూ. నీకు దైవం మీద దృష్టి లేదు, కేవలం అధికారం ఉందని చెప్పే అహంకారంతో మీ నాయకులు నువ్వు పాలక వర్గాల పగ్గాలు చేపట్టి ఆ భగవంతుని యొక్క నిరంతర పూజాది కార్యక్రమాలని క్షీణింపజేయడానికే నువ్వు ఆనాడు పనిచేసావనేది ఇవాళ ప్రతి ఒక్కరూ నమ్మినటువంటి మాట. నీవు, నీ కుటుంబం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కార్యక్రమాల్లో ఏ విధంగా దోపిడీ చేశారో, దోపిడీకి గురయ్యాయో ఆ దేవస్థాన వ్యవహారాలన్నీ అందరికీ కళ్ళకు కట్టినట్టే కనపడ్డాయి. లడ్డు కల్తీ ఎక్కడి నుంచి జరిగింది అనేది విచారిస్తే లడ్డు కల్తీ జరిగింది వాస్తవం అనేది బయటపడింది. దాని మీద నివేదికలు వచ్చాయి, కమిషన్ల రిపోర్ట్లు వచ్చాయి, చర్యలు తీసుకుంటా ఉంది ప్రభుత్వం. సాక్షాత్తు ఎన్నికలకు ముందు 600 కోట్ల రూపాయలు తిరుమల దేవుని యొక్క డబ్బుతో కొత్త సత్రాలు కట్టాలని చెప్పి ఉన్న సత్రాలను పడగొట్టింది నువ్వే కదా. ఎన్నికలకి ఇంకా 4 మాసాలు ఉందనగా ఉన్న భవనాలను కూల్చి 600 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచావంటే నిజంగా భవనాలు నిర్మించడానికా, లేకుంటే ఆ కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు కొట్టేయడానికా? ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి కార్యక్రమంలో మీ అవినీతి బయటపడుతూ ఉంది. ప్రతి దానిలో గత పరిపాలనలో జరిగినటువంటి తప్పుడు విధానాలన్నీ ఇవాళ ఆలయాల్లో బయటకు వస్తూ ఉంటే వాటిని సరిచేసేటువంటి ప్రయత్నంలో గడిచిన 12 మాసాలుగా నిరంతరం తలమునకలై ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ ఒకవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని చెప్పి నిరంతరం తప్పిస్తున్నటువంటి ఆయనకి మేము కూడా తోడై మరింత ఒత్తిడి చేస్తూ ఈ ఆలయాలని, ఈ ధర్మాన్ని కాపాడడానికి మాకు కూడా సూచనలు ఇవ్వండి, మమ్మల్ని నడిపించండి అని మేము కోరుతూ ముందుకు వస్తూ ఉంటే, ఒక్కటొకటిగా మేము చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ హిందూ ఆలయాల మీద, హిందూ పాలక వర్గాల మీద, ఆలయాల కమిటీల మీద, కమిటీ చైర్మన్ల మీద నీ భాష, నువ్వు వాడేటువంటి పదజాలం దేన్ని సూచిస్తాయి? ఎందుకంత ఫ్రస్ట్రేషన్ మీకు? 5 సంవత్సరాలు ప్రజలు మాకు తీర్పిచ్చారని భుజాలు ఎగరేసుకొని దేవుణ్ణి కూడా దోచేసుకున్నారే. ఇవాళ అదే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన పెట్టారు. ఇంకా మీకు విఘ్నత కలగలేదు, మీకు ఇంకా బుద్ధి రాలేదు, ఇంకా మీరు ఆలోచన శక్తి మీకు పెరగలేదు అని మీ చర్యల వల్లే బయటపడుతూ ఉంది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో, భారత రాజ్యాంగంలో ప్రజలిచ్చిన తీర్పు ఇవాళ కూటమి నాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని. కాబట్టి మీరు పదే ఆలయాలని, దేవుళ్ళని, దేవతలను, ఆధ్యాత్మికతను,
సనాతన ధర్మాలను, హిందూ ధర్మాన్ని ప్రశ్నించి ప్రజల మనసుల్లో మరింత గాయం చేసే ప్రయత్నం చేయొద్దు. చాలా దఫాలు మీకు చెప్పాం, మీరు చేసిన ప్రతి ఆరోపణకి జవాబు చెప్పాం, కానీ మీరు ఇంకా మానుకోలేదు, మళ్ళీ అదే పద్ధతిలో ముందుకు వస్తున్నారు. కానీ నేను ఇవాళ ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను, విజ్ఞతతో ఆలోచించండి, మంచి కార్యక్రమాలను మీరు స్వాగతించండి. గత పరిపాలనలో జరిగిన దుర్మార్గపు పరిపాలనను దాటి మేము ఇవాళ సుపరిపాలన అందించే దిశలో భగవత్ ఆలయాలను కూడా చేరువ చేసే కార్యక్రమంలో ప్రతి ఆలయంలో IVRS సిస్టమ్ పెట్టి మీ యొక్క మనోభావాలకు అనుగుణంగా పరిపాలన ఆలయాల్లో కొనసాగాలని, ప్రసాదాలు మొదలుకొని, మీరు కొనే టిక్కెట్ల మొదలుకొని, మీ దర్శనాల దగ్గర నుంచి, మీ పూజ అర్చకుల దగ్గర మీరు చేయించే పూజల దగ్గర నుంచి మీ యొక్క ఆలోచన ప్రకారమే మంచి అనిపించుకోవాలని చేసే తాపత్రయం ఈ కూటమి ప్రభుత్వాన్ని, మా దేవాదాయ శాఖలో పనిచేసేటువంటి మా అందరిది. మమ్మల్ని అదే దృష్టితో, అదే ఆలోచనతో ఇవాళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించండి. పదే పదే ఇటువంటి ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్ముతారనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన ఇవాళ ప్రతిపక్షానిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, ఆ పార్టీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డిది, ఆ పార్టీతో అంటగాగి దోపిడీలకి నాస్తికుడిగా పేరు పొందిన కరుణాకర్ రెడ్డిది. ఇవాళ మళ్ళీ ముందుకు వచ్చి దేవాలయాల గురించి మాట్లాడితే ప్రజల చేత్కరింపులు ఇంకా కూడా మీకు కొనసాగే విధంగా ప్రజలు కూడా ఆలోచించండి. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యమంత్రి గారి ఆలోచనతో మేమందరం అదే ఆలోచనతో ముందుకు పోతాం. దైవమే ఇవాళ మా ప్రభుత్వానికి తోడుగా ఉంది. ఆ దైవం యొక్క అంశమే ఇవాళ ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది, ప్రజల దరి చేరుస్తుంది. ప్రజలకు సుపరిపాలన అందించడంలో ఈనాటి ప్రభుత్వం పూర్తిగా విజయవంతమై 5 సంవత్సరాల్లో గతంలో జరిగినటువంటి పరిపాలనకి విభిన్నంగా సుపరిపాలనని అందించడంలో 13 మాసాల్లో అనేక మార్పులు తెచ్చాం. చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని నెరవేర్చి సూపర్ 6ని సూపర్ కార్యక్రమం కింద మేము మార్చాం. దీనికి రాబోయే రోజుల్లో మరింత సేవ చేసేటువంటి అవకాశం ఈ ప్రభుత్వానికి, ఈ పాలకవర్గానికి, మా ముఖ్యమంత్రి గారికి నిండు మనసుతో ఈ యొక్క ఆచార వ్యవహారాలను చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఆశీర్వదించండి అని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మాట్లాడి కోణాలు అర్థమైపోయింది. ఎందుకంటే కోణాలు 20-25 ఏళ్ళ నుంచి నీకు సంగతి ఉంది కదా, నువ్వు ఏ కోణంలో అడుగుతావు తెలుసు కదా.